ఈ పూజ చేస్తే ఈ ప్రతిఫలం ఉంటది అన్న థాట్ లో ఉంటున్నారు అందరు జనాలందరూ. ఇప్పుడు సాలగ్రామం తెచ్చుకుంటే ఈ విధంగా ఏమన్నా ధనలాభమా ఇట్లా ఇట్లా ఏమైనా ఉంటాయా గురువుగారు? 100% ఉంటాయి, 100% ఉంటాయి. అది మనం దాని గురించి నేను తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు, అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు, అలాగే వివాహం కాలేదని, ఉద్యోగం లేదని, సంతానం లేదని, పెళ్ళి కాలేదు, ఇంకా వచ్చిన ఆగిపోవటం, ఇలా దీర్ఘ మాంగళ్యం కోసం, అలాగే వైధవ్యం రావటం, ఆ కుటుంబ వ్యవస్థలో చాలామంది అడుగడుగున చనిపోతూ ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీలో అదే సేమ్ టైమింగ్స్లో కొంత టైమింగ్స్ గ్యాప్స్లో చనిపోవటం వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా కొన్ని సర్పశాపాలతో, కాలసర్ప దోషాలతో, అలాగే అనేక శాపాలు వాళ్ళని పీడిస్తూ ఉన్న తరుణంలో సాలగ్రామాన్ని పూజించి అభిషేకించి దాన్ని దానం చేయటం వల్ల వారికి ఆ సమస్యలన్నీ తొలగుతాయి. అయితే ఏ విధంగా ఏ సాలగ్రామాలకి అనేది నేను విపులంగా మళ్ళీ చెప్తాను. మీరు దానం అన్నారు కాబట్టి మెయిన్గా నేను కార్తీక మాసంలో ఎక్కువ వింటూ ఉంటాను. సాలగ్రామం కనుక దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినట్లు ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటాను. దానం చేయొచ్చా గురువుగారు? అసలు ఎప్పుడైనా చేయొచ్చా? ఓన్లీ కార్తీక మాసంలోనే ఆ ప్రాముఖ్యత ఉంది అంటారా? ఇక్కడ కార్తీక మాసంలోనే మనం సాలగ్రామాన్ని దానం చేయటం వల్ల, అంటే ఒక వ్యక్తికి దానం యొక్క ఫలితం ఏంటి అంటే మనం ఎట్లా ఇస్తాం, ఒక విప్రులకి దానం ఎలా ఇస్తామంటే, నాకేదో దోషం ఉంది అది తొలగిపోవడానికి ఒక దానం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ యొక్క దానం యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే, దీని యొక్క ఫలితం ఒక జాతకుడికి కుజుడి దోషం ఉన్నప్పుడు, కుజుడి దోషం వల్ల ఏమవుతుంది, కోర్టు సమస్యలు రావచ్చు, గొడవలు రావచ్చు, వివాహ వ్యవస్థలో ఇబ్బందులు రావచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఆపరేషన్స్ జరగచ్చు. ఎప్పుడైతే ఈ కుజదోషం తొలగాలంటే కుజుడికి సంబంధించిన దానం ఒకటి ఇవ్వాలనేది శాస్త్రంలో రాయబడి ఉంది. కాబట్టి మనం ఏం చెప్తామంటే, మీరు కుజదానం ఇవ్వండి అని చెప్పినప్పుడు ఒక 7 కేజీలు కందిపప్పు, లేదా కేజీంబావు కందిపప్పు, లేదా 30 కందిపప్పు తీసుకొని దాన్ని విప్రులకి దానం చేసినప్పుడు ఆ దానం చేసిన ఫలితం వల్ల ఈ దోషం తొలగిపోతుంది అతనికి. మరి గ్రహించిన గ్రహీత ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆ దోషం పడుతుంది కదా, మరి ఆయన ఎట్లా క్లెన్స్ చేసుకోవాలి? ఆయన గాయత్రి మంత్ర ఉపాసన చేసి దాన్ని క్లెన్స్ చేసుకుంటారు. మళ్ళీ అభిషేకం, సాలగ్రామానికి అభిషేకం చేసుకుంటే అతని దగ్గర నుండి గ్రహించిన దోష పరిహారం ఇతను దాన్ని ఎవాబరేట్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ మనం సాలగ్రామాన్ని దానం చేయటం వల్ల విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఆయనకి. ఎవరికి? సాలగ్రామాన్ని గ్రహించిన వ్యక్తికి. అంటే మీరు ఒక సాలగ్రామం నాకు ఇచ్చారు, నేను దాన్ని గ్రహించడంతో వెంటనే నాకు విశేషమైనటువంటి ఫలితం వచ్చింది. నాకు వచ్చిన ఫలితానికి రెట్టింపు ఫలితం మీకు వస్తుంది. నాకు ఇంత ఫలితం వచ్చింది, ఆ ఫలితానికి రెట్టింపు ఫలితం మీకు వస్తుంది. ఈ ఫలితం నేను ఎప్పుడైతే నేను అనుభవిస్తానో, అనుభవంలోకి వచ్చేస్తుందో దానికి రెట్టింపు ఫలితం మీకు వస్తుంది. మీరు పొందిన ఆ పుణ్యఫలం ఏదైతే ఉందో ఆ రెట్టింపు పుణ్యఫలం ఎప్పుడైతే ఖర్చు అయిపోతుందో దానికి రెట్టింపు ఫలితం మళ్ళీ నాకు వస్తుంది. అంటే ఒక ఇనానిమస్గా ఒక్క సాలగ్రామం దానం చేస్తే వస్తుందమ్మా. ఇది అద్భుతమైనటువంటి నా రీసెర్చ్లో నేను గమనించిన విషయం అనమాట. ఎంతోమంది ఋషులను కనుక్కొని నేను అక్కడ హిమాలయాల్లో తెలిసిన విషయం. అంటే ఒక సాలగ్రామం దానం చేస్తేనే ఇంత ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి మనం సాలగ్రామాన్ని దానం చేయటం వల్ల మనకి కాదు, వారికి తీసుకున్న వారికి యశోవృద్ధి ఉంటుంది, ఇచ్చిన వారికి మీకు యశోవృద్ధి.